హలో ఫోక్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ భవానీ. ఈరోజైతే నేను మీకు జొన్న అంబలి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక గ్లాస్లో హాఫ్ గ్లాస్ జొన్న పిండిని తీసుకున్నాను. ఇదైతే నాకు సరిపోతుందండి, నేను ఒక్కదాన్నే తింటాను. ఈ పిండిని నేను చూపించిన విధంగా ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి. చూడండి ఇక్కడ నేను ఎలా చేస్తానో ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఇలా చేసుకున్న తర్వాత అదే గ్లాస్ తోటి మనము వాటర్ అయితే తీసుకోవాలండి. ఎంత క్వాంటిటీ అంటే మనం 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ తీసుకుంటున్నానండి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది. ఈ వాటర్ తీసుకున్న తర్వాత మనమైతే ఆ వాటర్ని మనము పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను చూపించిన విధంగా వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న పిండిని ఏదైతే ఉందో ఆ పిండికి కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఎలాంటి లంప్స్ ఫామ్ అవ్వకుండా మనము స్టిర్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎలా స్టిర్ చేసుకోవాలో. ఇలా స్టిర్ చేసుకొని కంప్లీట్గా ఉండలు ఫామ్ కాకుండా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు అంబలి అనేది చాలా మంచిగా అవుతుందండి. అండ్ ఎలాంటి లంప్స్ కూడా ఫామ్ అవ్వవు. చేసేటప్పుడు మనము ఇలా యాడ్ చేసుకొని కొంచెం తీసుకున్న వాటర్ని ప్రీ హీట్కి మనం ముందు పక్కన పెట్టుకోవాలండి. అండ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎక్కడైనా లంప్స్ ఉన్నాయా లేదా అనేది. చేసుకున్న తర్వాత మనము ఏదైతే వాటర్ని మనం తీసుకున్నామో ఆ వాటర్ని కొంచెము హీట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మనం యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. ఇలా కలపకపోతే మనకు ఉండలు ఫామ్ అవుతాయి. చూడండి ఇక్కడ ఎలా చేస్తున్నాను నేను చూపించిన విధంగా ఇలా చేసుకోవాలండి, ఉండలు ఫామ్ కాకుండా. ఇది మనకు జొన్న అంబలి అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇలా తినడం వల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతాము. ఇలా చేసుకోవాలండి, థిక్ అయ్యేంత వరకు చేసుకోవాలి. కొంచెం థిక్నెస్ అనేది రావాలండి. ఇంకా ఇలా అయిన తర్వాత మనము ఇది పక్కన పెట్టేసుకోవాలండి. నేనైతే మార్నింగ్ తినాలనుకుంటే నైట్ చేసుకుంటాను, నైట్ తినాలనుకుంటే మార్నింగ్ చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు మన బాడీకి కావాల్సిన బ్యాక్టీరియా అనేది అందుతుందండి, దీంట్లో ఫామ్ అవుతుంది. అండ్ మనకు బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయండి తినడం వల్ల. మనకు జొన్న అంబలి అనేది చాలా మంచిది అండి. ఇలాగే మనం రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న అంబలిని మనము స్మాష్ చేసుకోవాలండి కంప్లీట్గా. నేనైతే ముందు రోజు ఈవినింగ్ చేసుకున్నానండి మార్నింగ్ తినడానికి. ఇలా స్మాష్ చేసుకొని కంప్లీట్గా మనం ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా కంప్లీట్గా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను ఇక్కడ. ఇలా చేసుకున్న తర్వాత నేను కొంచెం పెరుగు తీసుకొని ముందుగానే నేను మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఆ మజ్జిగని నేను అంబలికి యాడ్ చేసుకున్నానండి. ఇలా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను రుచి కోసం ఎలాంటి సాల్ట్ కూడా తీసుకోలేనండి, ఎందుకంటే నాకు సాల్ట్ వేసుకోవడం ఇష్టం లేదు. చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా కంప్లీట్గా కలుపుతూ ఉండాలండి. ఇలా కలపడం వల్ల ఏంటంటే అంబలి అండ్ మజ్జిగ అనేది మిక్స్ అయ్యి మనకు టేస్ట్ అనేది బాగా వస్తుందండి. నేను రుచి కోసం కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకున్నానండి. ఆనియన్స్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది. మనం తాగడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుందండి. చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకోవాలి. చూసారు కదా, దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయండి. చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము తీసుకోవచ్చు. చూడండి ఇలా చేశాను.